హాయ్ హలో వెల్కమ్ పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఎలాంటి చేయండి మీరంతా కూడా మోడీ అనుచరులు, మోడీ మీడియాకి తొత్తు పలికిన తొక్క వాళ్ళంతా వెళ్ళండి. మీరు కూడా మోడీ మళ్ళీ వాళ్ళ అమ్మగారికి పిండదానం చేసే కార్యక్రమం మనకన్నీ ఏంటో మళ్ళీ 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 అనేవి వస్తూనే ఉన్నాయి మోడీ విషయంలో. మన అమరావతిని గతంలో ఆయన లాంచ్ చేశారు. మళ్ళీ వచ్చి మళ్ళీ మళ్ళీ లాంచ్ చేశారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మళ్ళీ వచ్చి అమరావతిని రాజధానిగా రీ 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 ఓపెనింగ్ చేశారు. రీ 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 పిండదానాలు కూడా చేయడం మొదలుపెట్టాడు మన మోడీ గారు. కనీసం హిందూ ధర్మం ప్రకారం ఒక వ్యక్తికి ఒకేసారి పిండదానం చేస్తారనే కామన్ సెన్స్ మరి హిందూ తత్వ బోధంలో ఉన్నటువంటి హిందువుల పార్టీగా చెప్పుకోబడే బీజేపీ వాళ్ళకి తెలుసో తెలియదో నాకైతే అర్థం కావాలి. ఎందుకంటే మోడీ బీహార్ దర్శించుకుంటానికి వెళ్తున్నాడు. బీహార్ గురించి మాట్లాడిన ప్రతిసారి మోడీ వాళ్ళ అమ్మని తిట్టారు, వాళ్ళ అమ్మని తిట్టారు, వాళ్ళ అమ్మని తిట్టారు అంటూ విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ ఉన్నారు. వాళ్ళ అమ్మని తిట్టారనే విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నటువంటి మోడీని చూస్తే నాకు కూడా అయ్యో వాళ్ళ అమ్మని తిట్టారా అని బాధ కలుగుతుంది. ఎందుకంటే తల్లి ఎవరికైనా తల్లే కదా. మరి మణిపూర్లో చాలా మంది మహిళలను వివస్త్రాలను చేసి నడి రోడ్డు పైన నగ్నంగా ఊరేగించి వారిని పాశవికంగా దుర్మార్గంగా పాడు చేసి అంటే తెలుసు కదా మీకు, పాడు చేసి మా వైపు చూడండి మహాప్రభు అని గత 3 సంవత్సరాలుగా ఏడుస్తూ అర్థిస్తున్నటువంటి మహిళలు కాదా, లేదంటే మోడీ గారి అమ్మే అమ్మ? నాకు ఇది అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళ గురించి ఒక్కసారి కూడా నోరు తెరిచి మాట్లాడని సో కాల్డ్ మన దేశ ప్రధాని మోడీ గారు వాళ్ళ అమ్మని ఎవరు ఏమనకుండానే ఇంత అనేసారు అంత అనేసారు అనేసి హోదాలను పెడుతున్నాడు. ఎందుకంటే బీహార్ లో ఓడిపోతాడన్న విషయం పూర్తిగా మోడీకి అర్థమైన తర్వాత దిగజారుడు రాజకీయాలకి తెరలేపాడు. దొంగతనంగా ఓట్లు చోరీ చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ మోడీ అని తెలిసిన తర్వాత ఇప్పుడు విక్టిమ్ కార్డు ప్లే చేయవలసిన సందర్భం వచ్చింది. సెంటిమెంట్, మా అమ్మని తోలనాడాడు, మా అమ్మని తిట్టారు, ప్రతి ఆడది అమ్మేరా వెధవా అని అందరికి చెప్పాలని ఉంటది. ఎందుకంటే ఇప్పుడు అసలు విషయం మనం మాట్లాడుకుంటే మోడీ గారి మదర్ చనిపోయిన తర్వాత మోడీ వాళ్ళ అన్నగారు 7/2023లోనే తనకి పిండ ప్రదానం చేసేసారు. అంటే 2023లోనే పిండ ప్రదానం జరిగిపోయినటువంటి తల్లికి మళ్ళీ ఇప్పుడు పిండ ప్రదానం చేయడం కోసం మోడీ విక్టిమ్ కార్డు ప్లే చేసుకుంటూ రెడీ అయిపోతూ ఉన్నాడు. అయితే 2023లో మే 7న ఈయన కర్ణాటకలో ఉన్నాడు తెలుసా? ఎందుకో తెలుసా? తల్లికి పిండ ప్రదానం జరుగుతుంటే ఆయన వాళ్ళ పార్టీ ప్రమోషన్ కోసం హ్యాపీగా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు గుర్తు రాలేదా తల్లి మోడీ గారికి? అప్పుడు పిండ ప్రదానం మామూలుగా జరుగుతుందని తెలియలేదా మోడీ గారి? అంటే అన్నా అప్పుడు ఓడిపోతాడని కాదు కదా, గెలుస్తాడని కదా. ఇప్పుడు బీహార్లో రాహుల్ గాంధీ భయంకరంగా పర్యటించిన తర్వాత మోడీ చీటు చిరిగి ఎటు వెళ్ళిపోతుందో ఎవరికి అర్థం కావట్లేదు. కాబట్టి తల్లి అనే ఒక సెంటిమెంట్ ని ప్లే చేస్తూ దిగజారుడు రాజకీయాలకి తెరలేపాడు. మీలో ఎంతమంది అయితే మోడీ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి చెక్ చేసుకోండి నేను చెప్పిన డీటెయిలింగ్ కరెక్టా అబద్ధం అనేది. తల్లికి పిండ ప్రదానం అన్న చేస్తుంటే కర్ణాటకలో ఆయన పార్టీ క్యాంపెయిన్ చేసుకుంటూ ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకుంటున్న వ్యక్తి ఇప్పుడు వాళ్ళ తల్లిని తిట్టారు, అది చనిపోయిన తర్వాత ఇప్పుడు తిట్టారంటూ మళ్ళీ పిండ ప్రదానం అనే సెంటిమెంట్ డ్రామాని మీదకి తీసుకొచ్చి ప్రజలపైన రుద్దేటటువంటి ఒక ప్రయత్నం చేసి సింపతితో ఓట్లు కొట్టేయాలని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నటువంటి మోడీని చూస్తే చాలా మంది చాలా అసహ్యంగా చూస్తున్నారు. నాకు అది నచ్చట్లేదు. ఎందుకంటే మన దేశ ప్రధాని దేశంలో ఏ ఒక్కరు కూడా గౌరవించకపోయినా ఆయన నవ్వుతూ తుడుచుకొని వచ్చేస్తారు. కానీ ఇండియన్స్ అన్నా గౌరవించాలి కదా. జరగాలి మళ్ళీ మళ్ళీ పిండ ప్రదానం మా తల్లి కంటే బాగుంటదా? ఈ విక్టిమ్ కార్డు ఎవరి కోసం? ఎవరి కన్నీళ్ళు తుడుచుకోవడం కోసం? ఒక మాతకి అమ్మకి ఆల్రెడీ పిండ ప్రదానం జరిగిపోతే మళ్ళీ ఈయన ఎందుకు చేస్తూ ఉన్నాడు అంటే అదే రాజకీయం. సో ఓవరాల్ గా మోడీ గారు మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుంది. మీ ప్రస్తుత పరిస్థితి చూస్తే
నాకింకా ఘోరంగా భయమేస్తుంది. ఎందుకంటే, ఇప్పుడు దిగజారిపోయి తల్లికి మళ్ళీ పిండ ప్రదానానికెళ్లారు. గతంలో ఎలక్షన్‌లో గెలవడానికి రిగ్గింగ్‌లు, దొంగతనాలు, ఓట్లు చేశారంటూ వాస్తవాలతో సహా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ బయటపెట్టారు. ప్రజలు మిమ్మల్ని చూస్తే సీదరించుకుంటూ ఉన్నారు. హైడ్రోజన్ బాంబ్ అని ఇంకోటేస్తా అని బెదిరిస్తున్నాడు రాహుల్ గాంధీ. మరి ఏంటి పరిస్థితి? ఆయన ప్రతిపక్ష నాయకుడికి బీహార్‌లో కనీసం సెక్యూరిటీ కల్పించలేకపోతున్నారంటే మీ గవర్నమెంట్. దానికి కూడా సిగ్గుపడాలి కదా! సో ఓవరాల్‌గా కాంగ్రెస్ వస్తే ఏం పీకుతది? కాంగ్రెస్ వస్తే ఏం చేస్తది? అని చాలా మంది కింద కామెంట్ చేస్తారు. రేయ్! మనిషిలో మార్పు సహజం. అర్థమైందా? 10, 11 సంవత్సరాలు అధికారంలో ఉండి మీకేం అర్థం కావట్లేదు కానీ దేశం అప్పుల పాలైపోయింది. ఎవడైతే మోడీల పేరు పెట్టుకున్నారో వాళ్ళంతా వేరే దేశాలకు పారిపోయి కోట్ల పరిగెలెత్తారు. మనం ఇక్కడ ఇంకా రూపాయి, రూ. 10 టాక్స్‌లు కట్టుకుంటూ బతుకుతున్నాం. సిగ్గుండాల. నల్లధనం తీసుకొస్తా అని చెప్పాడు. తెచ్చాడా? 2,00,00,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు. ఒక్కడన్నా ఇచ్చాడా? వికసిత్ భారత్ అంట, విద్య అంట. ఏంటి విద్య? విద్య వద్దు, పొక్కొద్దు రండి మీరంతా హిందుత్వం ప్రాబ్లమ్‌లో ఉందంటూ రాంగ్ ప్రీచెస్ చేస్తున్నారురా. తెలుసుకోండి. నాకు అర్థం కాదురా. బ్రిటిషర్స్ పరిపాలించినప్పుడు హిందుత్వం సేఫ్ గా ఉంది. మొఘలాయులు పరిపాలించినప్పుడు హిందుత్వం సేఫ్ గా ఉంది. చెదురుమదురు దాడులు జరిగి ఉండొచ్చు. ఆ? అలా అనుకుంటే వ్యవస్థల పైన దాడి చేసినటువంటి హిందుత్వం గురించి మనం మాట్లాడుకోవాలి కదా. సేఫ్ గా ఉంది. ఇప్పుడు హిందూ ప్రధానమంత్రి ఉండి ఆర్ఎస్ఎస్ బలాన్ని పెంచుకొని హిందువులు మొత్తం కలిసి 80% ఉండి అయినా కూడా హిందుత్వం ఆపదలో ఉందంటే చేతకానిది ఎవరికి? ప్రధానమంత్రిగా ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఎవరికి? ఇదంతా ట్రాష్ రా నాయన. మీరు దాంట్లో పడి కొట్టుకెళ్ళకండి. ఓట్ల కోసం, నోట్ల కోసం మీ చదువుల్ని మీకు దూరం చేసి, ఇంగ్లీష్ మీడియాన్ని మీకు అందకుండా చేసి, మీ బ్రతుకుల్ని సర్వనాశనం చేసి ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళంతా. మీరేమో పిచ్చోళ్ళలాగా వాళ్ళ పిల్లలు ఎక్కడెక్కడ చదివారు? అందరూ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో చదివారు. అందరూ కోటాను కోట్లు సంపాదించారు. మీరేందిరా? ఆ! పచ్చ జెండాలు పట్టుకొని, కాషాయ జెండాలు పట్టుకొని రోడ్లెక్కినంత మాత్రం ఏమొస్తదన్నా? భక్తి గుండెల్లో ఉండాలా? 80% హిందువులు ఉన్నాం మనం. మననెవడు గద్దించేది? ఈ సొల్లు గలిచి సొల్లు విని మనం రోడ్లెక్కకుండా ఉంటే మంచిదని నేననుకుంటున్నా. ఎందుకంటే ఓట్లు దొంగతనం చేసి గెలవడం కూడా గెలవడమే అన్నా, మీ ఇంట్లో ఎవడన్నా వచ్చి ఉన్న గోల్డంతా కొట్టేసుకుపోతే నువ్వు చూస్తా కూర్చుంటావా? కేసు పెట్టవా? దొంగ అని అనవా వాడిని? వాడితో ఫైట్ చేయవా? మరేంది ఇప్పుడేం జరుగుతుంది? మన ఓట్లు దొంగతనం చేసి దేశాన్ని తాకట్టు పెడుతుంటే దొంగలకి మీరంతా మోడీ గారికి సపోర్ట్ చేస్తారేంది నాకు అర్థం కాదు. వేకప్ యార్. రియాలిటీ వేరు. తల్లి పేరు చెప్పి ఓట్లు అడుక్కోవడానికి దిగజారిపోయాడు ఆయన. అర్థమైందా? రోజు రోజుకి దిగజారుతూ ఉన్నాడు. అటువంటి వ్యక్తులతో ఏంటి? ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.